ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాక్టరీ నడవకపోతే అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఇబ్బందులా? ఏంటమ్మా? అక్కడ వాళ్లు మన క్వారీలో, ఫ్యాక్టరీలో రోజువారీ కూలీలుగా పనిచేస్తారు. ఫ్యాక్టరీ రన్ అయితేనే మన ఆఫీస్ నుంచి వాళ్ళకి డబ్బు వెళ్తుంది. అరెరే, మరిప్పుడెలా అమ్మా? శర్మగారు ఫోన్ చేసినప్పుడు ఈ విషయం ఇండైరెక్ట్ గా దామినికి చెప్పి ఫ్యాక్టరీ రన్ అయ్యేలా చూడమని చెప్పాను. మేడం. ఏమైంది గోవింద్? మేడం, మీరు చెప్పినట్టే శర్మగారితో టచ్ లో ఉన్నాను. ఈ మధ్య ఆ ఊరికి గాని మన ఫ్యాక్టరీకి గాని కొత్త వాళ్ళెవరూ రాలేదంట. అయితే ఎవరో ఫోన్లోనే వ్యవహారాన్ని చక్కబెడుతున్నారన్నమాట. వాళ్ళు ఎవరో, ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి. ఒక పని చేద్దాం రోజీ, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మంచిది. నేను వెళ్ళి చూసొస్తాను. ఇప్పుడంత రిస్క్ తీసుకోవడం అవసరమా నాన్న? ఇందులో రిస్కే ఉందమ్మా. నేనెవరో వాళ్ళకి తెలీదు. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వాళ్ళకి అక్కడికి వెళ్తాను. విషయం కొనుక్కొని వెంటనే వచ్చేస్తాను. ఏమంటావు రోజీ? ఓకేనా? అక్కడి వాళ్ళకి మీరు గాని నేను గాని తెలీదు కాబట్టి ఏ ప్రమాదం ఉండకపోవచ్చు. కాని అక్కడున్న ప్రతి క్షణం మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రోజీ, అయితే వెంటనే బయలుదేరుతాను. నాన్న, రెగ్యులర్ గా ఫోన్ టచ్ లో ఉండండి. అలాగేనమ్మా. అక్కడికెళ్ళాక శర్మగారిని కాంటాక్ట్ చేయండి. అక్కడ ఏం జరుగుతుందో ఆయన వివరంగా చెప్తారు. అలాగే. ఏమండి, పరిస్థితులు బాగాలేవు. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి మీరు. అలాగే రోజీ, నేను జాగ్రత్తగా ఉంటాను. ఓకేనా? బాయ్. నాకిలా ఏమిటో సాయిలేదు, సోలనీదు, వీడిపోదు, చేరినాదు, చింతపోదు, నాకిలా ఏమిటో. బాబా చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఆయనలా ఉండడానికి కారణం శత్రువు దొంగ దెబ్బతీయడం. అవును బేటి, అన్నను ఎదురుగా వచ్చి పడగొట్టే దమ్ము ఎవ్వరికీ లేదు. అవును, అందుకే దొంగ దెబ్బతీశారు. ఆ రోజుకి మన నేల కావాలంట, మన బ్రతుకులు కావాలంట, మనం జీవితాంతం ఆవిడకు ఊడిగం చేయాలంట. చేద్దామా? లేదు లేదు లేదు. మన బ్రతుకులపై దాడి చేసి మీ అన్నను దొంగ దెబ్బతీసిన రోజుని వదిలేద్దామా? లేదు లేదు లేదు. అయితే మీరందరూ నాతో ప్రతిజ్ఞ చేయండి. రోజీని దెబ్బ కొట్టే విషయంలో అందరం ఒకే మాట మీద ఉంటామని, ఎవరు ఎటువంటి ఆశలు చూపించినా లొంగిపోమని మమ్మల్ని కన్న నేల తల్లి మీద ప్రమాణం చేస్తున్నాం. అందరూ నేను చెప్పినట్టే చేయండి. అలాగే చేస్తాం. సరే, వెళ్ళండి. అరే, వాటర్ అయిపోయినాయే. ఇక్కడెక్కడ ఒక్క షాపు కూడా ఉన్నట్లేదే. అమ్మయ్యా, ఇక్కడ కొబ్బరి బొండాలున్నాయి, చూద్దాం. ఒక బొండం కొట్టు.
హలో రోజీ, ఏమండి ఎక్కడున్నారు? ఇప్పుడే పాడువా వచ్చాను. ఈ ఏరియా చాలా బాగుంది. ఆ, ఓకే. ఇక్కడి నుంచి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి. అక్కడ వాళ్ళల్లో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తెలీదు. అబ్బా డోంట్ వరీ, ఇక్కడ వాళ్ళెవరికి నేను నీ భర్తననే సంగతి చెప్పనులే రోజీ. ఒక బిజినెస్ మ్యాన్ గానే పరిచయం చేసుకుంటాను. సరేనండి, ముందు శర్మగారిని కాంటాక్ట్ చేయండి. మీరెక్కడున్నారో ఆయనకు చెప్పండి. నువ్వేం టెన్షన్ పడకు రోజీ. రోజీ భర్త పాడ్వా వచ్చి వెళ్ళినట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. అంత సైలెంట్గా పని పూర్తి చేసుకొస్తాను. మీరొకటి గుర్తుపెట్టుకోండి, ఊళ్ళోకి వెళ్ళాక గాని ఆ ఫ్యాక్టరీ దగ్గర గాని నా పేరు పలక్కండి. పొరపాటును కూడా నన్ను పేరు పెట్టి పిలవకండి. అర్థమైంది రోజీ, ఊళ్ళోకి వెళ్ళాక అలాగే చేస్తాను. అలాగే బాయ్. कितना? कुटियो टोंका क्या? 20 रुपीस। ओ लीजिए। ठीक है ओके ठीक है सर। ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏం లేదు గోవింద్. ఏం లేకపోవడం ఏంటమ్మా? ఏదో ఉంది. నిన్నెప్పుడు ఇలా చూడలేదు. నా మనసుకి జరగకూడదేదో జరుగుతుందేమో అనిపిస్తోంది. కొంచెం కంగారుగా ఉంది. ఎందుకమ్మా? తెలీదులోకి ఆయన వెళ్తానన్నప్పుడు ఆపాల్సింది. నాకు కూడా నాన్నగారు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. కానీ నువ్వు ఒప్పుకున్నావని అమ్మా, నాన్నను వెనకొచ్చేమందామా? ఎస్, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది లోకి. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి వచ్చేయమని చెప్తాను. హలో హలో, ఏమండి ఎక్కడున్నారు? రోజీ వినపడుతుందా? హలో హలో ఏమండి? హలో హలో రోజీ, హలో రోజీ, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. ఏమండి? హలో రోజీ వినపడుతుందా? వినపడుతోంది, చెప్పండి. హలో హలో
హలో రోజీ వినపడుతుందా? ఏమండి? హలో రోజీ వినపడుతుందా ఇప్పుడు? వినిపిస్తోందండి, చెప్పండి. మీరు వెంటనే బయలుదేరి వెనక్కి వచ్చేసేయండి. వెనక్కొచ్చేయాలా? ఎందుకు? నేను ఆల్రెడీ పాడ్వాలో ఉన్నాను. పని చూసుకొని వస్తాను. వద్దండి, అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మీరు బయలుదేరి వచ్చేసేయండి. ఏం పర్వాలేదు రోజీ, నేను నీ భర్తనని ఇక్కడెవరికి తెలియదు కదా. అయ్యో, మాకు తెలిసిపోయింది కదా. హలో హలో, ఎవరండి? ఎవరు వాళ్ళు? ఆ గొంతు ఎవరిది? ఏయ్, ఎవర్రా మీరు? ఏయ్, మిమ్మల్నే. ఎవరు మీరు? ఏమండి? ఏమండి, మాట్లాడండి. ఎవరు మీరు? ఏయ్, ఏయ్, చూడరా. ఏయ్, హలో, ఏమండి, ఏమైందండి? ఏయ్, ఏయ్, వదలండి. అయ్యో, హలో హలో, ఏమండి? రోజీ, ఏమండి? ఏమండి, ఏమైందండి? హలో, ఏమండి? రోజీ, అయ్యో, ఏమండి? హలో 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 హలో, ఏమండి? ఏమండి? హలో, ఏమండి? రోజీ మొగుడు చలసానని తీసుకొస్తున్నాం. అమ్మా ఏమైంది? ఏమైందమ్మా? మేడం ఏమైంది మేడం? అమ్మా, అమ్మా, మేడం ఏమైందో చెప్పమ్మా. అమ్మా, ఏమైంది మేడం? ఏమైందమ్మా? ఆయన్నెవరో కిడ్నాప్ చేశారు. ఏంటి, నాన్నని కిడ్నాప్ చేశారా? ఎవరమ్మా వాళ్ళు? తెలీదు. నాతో ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరో ఆయన్ని బంధించారు. నాన్న గురించి అక్కడ ఎవరికి తెలియదు కదమ్మా. ఊళ్ళో అడుగు పెడుతుండగానే ఎవరు బంధించారు? అక్కడి వాళ్ళు ఎవరికైనా సార్ తెలిసేమో. నేను గాని చల్సన్ గారు గాని అక్కడ వాళ్ళెవ్వరికీ తెలీదు. అయినా ఊళ్ళోకి వెళ్ళగానే కిడ్నాప్ చేశారంటే శత్రువులు మనకంటే ఒక అడుగు ముందుగానే ఆలోచిస్తున్నారన్నమాట. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోగానే మన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వస్తారని వాళ్ళు ముందే ఊహించారు. కరెక్ట్ అమ్మా, అదే జరుగుండాలి. నువ్వన్నట్టు శత్రువు చాలా తెలివైనవాడు. ఇంత జరిగాక ఇంకా ఆగడం ఎందుకు మేడం? పదండి, అక్కడికెళ్ళి తీర్చుకుంటే బెటర్. అవును, మొన్న మన ఫ్యాక్టరీ లాక్కున్నప్పుడే మనమేంటో వాళ్ళకి చూపించుండాల్సింది. వదిలేసి తప్పు చేశాం. ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదు. పదమ్మా. ఆగరా. అక్కడికి వెళ్ళడం, తాడో పేడో తేల్చుకోవడం పెద్ద విషయం కాదు. చల్సని గారు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఎవరో మనల్ని లాక్ చేయడానికి నాన్నని ప్లాన్ చేసి కిడ్నాప్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేసినా నాన్నకి ప్రమాదం అమ్మా. భయపడకు మహాలక్ష్మి, ఆయనకేం కాదు. వాళ్ళ టార్గెట్ నేను, ఆయన కాదు. నేను దొరికేంత వరకు వాళ్ళు ఆయన్నేమీ చేయరు.
అసలు ఇదంతా చేస్తుంది ఎవరు మేడం? ఆ అజిత్ కూతురా? ఏమో అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. కానీ వాళ్ళు చేస్తుంది చాలా పెద్ద తప్పు. అయితే అక్కడ ఏం జరుగుతుందో మనం ఇక్కడ కూర్చొని అంచనా వేయడం కరెక్ట్ కాదు మేడం. ఎస్, యూర్ రైట్ గోవింద్. మనం అక్కడికి వెళ్ళాలి, చల్సాని గారిని కాపాడాలి, ఫ్యాక్టరీని బాగు చేయాలి. నా మీద పడ్డ నింద అబద్ధమని వాళ్ళకి ప్రూవ్ చేయాలి. చెప్పమ్మా, మనమేం చేస్తే ఇవన్నీ క్లియర్ అవుతాయో? కొన్ని చోట్ల డైరెక్ట్ గా యుద్ధం చేస్తాం లోకి, మరో చోట ఇండైరెక్ట్ గా యుద్ధం చేస్తాం. అందుకే మనం అక్కడికి వెళ్ళాలి. కానీ మనమని అక్కడ వాళ్ళెవరికి తెలియకూడదు. చీకట్లో ఉన్న మన శత్రువుల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ రోజుతో పెట్టుకున్నందుకు వెన్నులోంచి వణుకొచ్చేలా చెయ్యాలి. సూపర్ మేడం. చెప్పండి మేడం, ఏం చేద్దాం? పదండి. రోజీ మొగుడు చలసానని తీసుకొస్తున్నాం. ఛ! నమస్తే మేడం. ఆ. ఎవరికంటా పడకుండా రావటం వల్ల ఆలస్యమైంది. సారీ మేడం. ఇట్స్ ఓకే. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఉంది మేడం. తన తండ్రిని హాస్పిటల్ ప్లాన్ చేసింది మీరేనని దామిని నమ్ముతోంది. ఆ యాక్సిడెంట్ నేనే చేయించానని ఎందుకు అనుకుంటోంది? ఈ విషయంలో దామిని ఎవరో పొల్యూట్ చేశారు మేడం. ఆ అమ్మాయికి లేనిపోని మాటలు చెప్పి మీకు విరోధం చేశారు. మేమందరం మీరు ఈ పని చేస్తుంటారని చెప్పడానికే ట్రై చేశాం మేడం. కానీ తెలుసు, నన్ను సమర్థించిన వాళ్ళని కొట్టింది, మిమ్మల్ని అందరినీ బెదిరించింది, అంతేగా? చిత్తం. ఆ విషయం ఇదివరకే మీకు చెప్పాను. దామినికి తొందరపాటు ఎక్కువ మేడం. అందుకే ఇన్ని తప్పులు చేస్తోంది. అవును మేడం. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటే పోనీలే, చిన్నపిల్ల కోపంలో ఉంది అనుకున్నాను. నా మనుషులు మీ చేయి చేసుకుంటే తండ్రి కోమాలో ఉన్నాడన్న బాధలో ఉంది అనుకున్నాను. కానీ నా భర్తని కిడ్నాప్ చేస్తే ఊరుకుంటారా? ఏంటి మేడం? చలసాని గారిని కిడ్నాప్ చేశారు? ఎప్పుడు మేడం? ఆయన మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. కానీ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆయన్నెవరో కిడ్నాప్ చేశారు. ఎన్ని తప్పులు చేసినా ఎదుటి వాళ్లకొక ఛాన్స్ ఇవ్వడం నాకు అలవాటు శర్మగారు. కానీ నా కుటుంబం జోలికొస్తే మాత్రం ఎవ్వరికీ ఇంకో అవకాశం ఉండదు. మేడం, నాకు తెలిసినంత వరకు దామిని ఆమె మనుషులు ఈ పని చేసుండకపోవచ్చు. ఎందుకలా అనుకుంటున్నారు? నిన్నంతా నేను వాళ్ళతోనే ఉన్నాను మేడం. వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఓకే, మీరు చెప్పినట్టే అనుకుందాం. దామిని తప్ప చల్సన్ గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? తెలియదు మేడం. సరే, ఇదంతా ఎవరు చేశారో నేను తెలుసుకుంటాను. ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పండి. మేడం, వాళ్ళ ముందుకు మీరొస్తే మీకు ప్రమాదం మేడం. అవతల వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు. నేనది ఆల్రెడీ ఆలోచించాను శర్మగారు. నేను నా స్టైల్లో వస్తాను. దీని వెనక దామిని ఉన్నా ఇంకెవరున్నా బయటికి లాగుతాను. నా భర్తను రక్షించుకోవడమే కాదు, నా మీద పడ్డ అపనిందని కూడా చెరిపేసుకుంటాను.
మీరే స్వయంగా రంగంలోకి దిగాక తిరిగే ఉంటుంది మేడం. అన్ని విషయాలు బయటపడతాయి. మీరు నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి మేడం. అలాగే మేడం. ఇక బయలుదేరండి. నమస్కారం మేడం. మీరు వెంటనే ఇక్కడికి రండి. బయట నేమ్ బోర్డులో ఉన్న రోజీ ఇండస్ట్రీస్ నుంచి రోజీ పేరుని చెరిపేయండి. బేటీ, తెలుగులో కానీ ఒరియాలో కానీ రోజీ అన్న పేరు నాకు కనపడకూడదు. అర్థమైందా? ఈ అమ్మాయికి నా మీద ఎంత కోపం ఉందో తన మాటల్లోనే అర్థమవుతోంది. రోజీ అనే పేరు పలకడానికి కూడా తను ఇష్టపడటం లేదు. చెప్పండి శర్మాజీ, ఎవరివిడా? బేటీ, ఈవిడి పేరు సరోజ. హలో అండి. మన మెటీరియల్ రీసెర్చ్ కోసం మినరాలజిస్ట్ ఒకరు కావాలనుకున్నాం కదా. ఎస్, నిన్న మీరు చెప్పారు కదా. అందుకే వీరిని రప్పించాను. ఈ ఫ్యాక్టరీ మీద, ఇక్కడ మిషనరీ మీద ఈవిడికి మంచి అవగాహన ఉంది. అదేంటి, మన ఫ్యాక్టరీ గురించి మిషనరీ గురించి ఈవిడకెలా తెలుసు? నేనెక్కడికి జాబ్కి వెళ్ళినా ఆ ఫ్యాక్టరీ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. ఓ, సరోజ గారు, మీ నేటివ్ ప్లేస్ ఏది? హైదరాబాద్ అండి. అండి అనకండి. కాల్ మీ దామిని. ష్యూర్. దెన్ ఐ ఫీల్ కంఫర్ట్. ఓకే దామిని. నేను ఉద్యోగరీత్యా చాలా చోట్ల తిరిగాను. సో అన్ని ప్రాంతాలు నాకు తెలుసు. వెరీ గుడ్ సరోజ గారు. కానీ నాకొక విషయంలో క్లారిటీ కావాలి. చెప్పు దామిని. ఈ ప్రాంతం గురించి, ఇక్కడ ప్రజల గురించి మీకేం తెలుసు? మిమ్మల్ని చూడగానే మన మధ్య తెలియని ఏదో రిష్టం ఉందనిపిస్తుంది.